హాయ్ అండి, మా వీడియోస్ చూసే వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే మామిడికాయ లాగా ఉండే ఒక అల్లంతో పచ్చడి చేయబోతున్నాము. చాలా బాగొచ్చింది. మేమైతే ఎప్పుడు చిన్నప్పటి నుంచి తినలేదు, ఇదే ఫస్ట్ టైం తిన్నాం. చాలా సింపుల్, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇది వచ్చి మామిడి అల్లం అనమాట. మా కొలీగ్ లంచ్ చేసేటప్పుడు ఇచ్చింది నాకు, ఇది అల్లము అని చెప్పి. కానీ అది మామిడికాయ అని అనుకున్నా నేను. కొంచెం పుల్లగా ఉంది, ఇంకా వెరైటీగా అల్లంలాగా కూడా ఉందన్నమాట. సో రెండు ఉన్నాయి, ఏంటిది అని అడిగితే మామిడి అల్లము అని చెప్తుంది. ఆ అమ్మమ్మకి వచ్చి చెప్తే బాగుంటుంది మామిడి అల్లము. ఇంతకుముందు మేము మామిడి అల్లం పచ్చడి చేసుకునేవాళ్ళం. ఎట్లాగా కోసి ముక్కలు ముక్కలుగా కోసి పచ్చిమిరపకాయ వేసి కడిగి శుభ్రంగా కోసి పచ్చిమిరపకాయలు వేసి చేసేవాళ్ళ. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కడగాలి బాగా. కడగకుండా చేయకూడదా? ఇసుకదా చేసుకుందాం కడగకుండా. షింక్లో చాలా అంట్లు ఉన్నాయి, కడగాలి ఈరోజు. అట్లా కడిగితే పోతుందా? నానబెట్టాలనుకుంటా కదా. నేను కడిగిచ్చేదా అమ్మమ్మ? నేను కడిగిచ్చేదా? కడుగు కాదు, కడిగిచ్చేదా? జుడు కడిగిచ్చేదా? నువ్వు కడుక్కుంటావా? కడిగిచ్చేదా? మరి అయితే పక్కకు రా. మామిడికాయ వాసనే వస్తుందా మమ్మీ? నీకు రావట్లా అమ్మమ్మ? ఈడకు కూడా వస్తుంది మామిడికాయ వాసన. మామిడి మామిడికాయ లాగున్న అల్లమా, అల్లం లాగున్న మామిడికాయ మమ్మీ? అదే మామిడికాయ లాగుంటే అల్లం లాగుండే మామిడికాయ కదా? ఎందుకు కదా, అది మొత్తం అసలు పుల్లగా కూడా ఉంది. నేను తిన్నా, ఒట్టిది కూడా తినొచ్చు అంట, అది ఉప్పు కారం వేసుకొని, తెలుసా? కావాలంటే తిను కదా. సగవే నాకు ఒక్కరొంతి నాకేమా. కొన్ని మామిడికాయలు పుల్లంగా ఉండవు కదా, అలాంటి మామిడికాయ ఏమో. పులుపు లేదు కానీ అల్లంలాగా కూడా లేదు. ఫ్లేవర్ మాత్రం అచ్చం మామిడికాయలాగే ఉంది. కొంచెం తెల్లగా ఉంది కదా, చుట్టూ తెల్లగా ఉంది కొంచెం. ఇది తెచ్చి ఎన్ని రోజులు అవుతున్నాయి తెలుసా? 20 రోజులు అయింది కదా మమ్మీ ఇది తెచ్చి. తెలుసా మామిడి అల్లం దీన్ని ఎక్కడ తయారు చేస్తారంటే మామిడి చెట్టు కింద తయారు చేస్తారా దీన్ని? అందుకే ఆ వాసన వచ్చి ఆ ఫ్లేవర్ వస్తుంది. మామూలు దగ్గర వేస్తే నీకు మామిడికాయ వాసన వస్తుంది. అమ్మమ్మ చూసా, నీ కూతురు తెలివా? అది మామిడి చెట్టు కింద వేస్తారంట ఈ అల్లాన్ని, అందుకని మామిడికాయ వాసన వస్తుందంట. కాదు, మామిడికాయ అల్లం పెళ్లి చేసుకుంటే కదా. పెళ్ళప్పుడు అల్లం పచ్చడి చేస్తే నిమ్మకాయ పచ్చడి చేస్తాక మాకు అదంతా మీ నాయన జీవి, అదంతా మీ నాయన జీవి. వాళ్ళు చాలాసేపు కోసేటట్టున్నారు. నేను కూడా ఇవన్నీ కోసేసి తర్వాత మళ్ళీ వస్తా. హెల్ప్ చేసేదా? నీకు హెల్ప్ కావాలా వద్దా చెప్పు. యూ వాంట్ హెల్ప్ ఆర్ నాట్ మమ్మీ? హెల్ప్ కావాలా వద్దా? వద్దులే, మీరు అల్లం ముక్కలు కోసుకోవాలా? మా కోసే తొందరగా. అమ్మ మమ్మీ, ఆ కోసింది అంతా ఎత్తంట అడంటాయి. కొంచెం బాగా కొంచెం బాగలేదు తీస్తున్నావా? సరే. అటు కూర్చుంటే ఏమో వీడియో రాలేదని చెప్పి మళ్ళీ ఇటు మార్చేశాను. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, మళ్ళీ చెప్పు. అల్లం ముక్కలు కోయాలా? కొయ్యి మమ్మీ, తొందరగా కొయ్యి. అబ్బో, ఈరోజు ఏదట్లేదా? మా మమ్మీకి రాలేదు ఫ్రెండ్స్ కొయ్యమంటే, అందుకే నేనే వస్తాను. అంతే కదా మమ్మీ? నీకు రాలేదు కదా? అసలు ఎందుకు ఎట్ట కోసాను? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందంట. మరి అట్టే ఉంది నువ్వు చేసేది, నేను చేసేదే. ఓకే, ఇది వాస్తవానికి ఎట్లుండాలంటే కొంచెం మన ఇష్టం ఎట్ట కూడా ఉండొచ్చు, ఉంటే బాగుంటుంది. ఏందే కోపంగా చూస్తున్నావేమే? ఏం కోపంగా చూస్తున్నావు?
మామిడి అల్లం ముక్కలు కోసి ఒక బొమ్మ దాంట్లో గిన్నెలో బౌల్ అనిపోయింది కదా, బౌల్ అనిపోయింది రాలా బౌల్. పచ్చిమిరపకాయలు తీసేది. అవును మమ్మీ, ఎక్కువ అవుతాయి పచ్చిమిరపకాయలా, ఖచ్చితంగా ఎక్కువ. రెసిపీ చూపించాలంటే చాలా చిన్న రెసిపీ, ఊరికే ఒక్క నిమిషం కూడా పట్టదు దానికి, అందుకే అంతా మాట్లాడేది పెడుతున్నాను వ్లాగ్ కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి. చాలు కదా మమ్మీ, చాలుమా, దేనికి చాలు, ఏ కారం అయిపోతుంది మళ్ళీ. చెయ్యి కారమా, నీ ముక్కులో పెడతా. ఎందుకమ్మాయి ఏందమ్మన్నా ఎందుకమ్మా అరుస్తావా? అయ్యో అరుపే రాదు బిడ్డకి. నాకు రాదు, నేను భరించలేను అసలు అరుపుల్ని. ఎవరైనా అరిస్తే కళ్ళు తిరిగి డబ్బని పట్టు. మా ఫ్యామిలీ బాగానే ఉండవు, భలే ఉండవు. బా హీరోయిన్ కదా, హీరోయిన్ నువ్వా? అనసూయ నువ్వా? అనసూయ అనే పేరుతో హీరోయిన్ ఎవరు లేరా? బొక్క హీరోయిన్ ఆమె. ఎన్ని సినిమాలు తీసుందా? ఆమె హీరోయిన్ కాదు, నువ్వు చెప్తా. కాదు హీరోయిన్ కాదు, ఆమె యాంకర్. అమ్మమ్మ హీరోయిన్ కదా అను హీరోయిన్ కదా నువ్వా? పిండు ఆడ ఇత్తనం పడిద్ది, గమనించాలా. ఇత్తనం ఏమైపోద్ది? మా ఇత్తనం పడితే ఏం చేయదు. అయ్యో అమ్మమ్మ చూడు, ఏంట చాలా ఎక్కువ అవుదా? బాగా చూస్తుంటే నోరు ఊరుతుంది మమ్మీ, నాకా తినాలనిపిస్తుంది. అయ్యో ఎంత రసం వచ్చింది. బాగానే వచ్చింది నువ్వు, నిజమే. ఇంకో స్పూన్ చేద్దామని కారం ఇప్పుడే టేస్ట్ చూస్తా. కరగొద్దా అట్లయితే? ఉప్పు పడుతుంది మా, నాకు కూడా పడుతుంది ఉప్పు. వేస్తా పప్పులు మాట ఎక్సలెంట్, సూపర్ ఉంది మా. కారం కూడా కంట్లో తగిలిందా? కంట్లో తగిలిందా? కారం గుడి కారం ఉంది. ఏందమ్మమ్మ ఈ వయసులో ఎంత కారం తింటా నువ్వా? మా నచ్చింది మా, నాకు ఇంకో రొంత పెట్టా. తగ్గుతుంది. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.